హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. క్షమించాలి, కొద్దిగా కొన్ని కారణాల వల్ల ఇవాళ లేట్ అయిపోయింది న్యూస్ చాలా. బట్ ఓకే, లేట్ అయినప్పటికీ మనం లేటెస్ట్ వార్తలు, బర్నింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడుకుందాము. అండ్ ముఖ్యమంత్రి ఢిల్లీ టూరు ఎన్నిసార్లు పోయిండో నాకంటే బాగా మా తెలంగాణ ప్రజలకే బాగా తెలుసు. ఎన్నిసార్లు ఢిల్లీ ఏదో సమ్మిట్కి రావాలని చెప్పి రాహుల్ని, తర్వాత ప్రియాంక గాంధీని, సో అందరినీ కూడా పిలువనికి, మల్లికార్జున ఖర్గేని పిలువనికి వెళ్ళిండు. ఇప్పుడు ఏం చేస్తారట? ఫుట్బాల్ ఆడతారట ముఖ్యమంత్రి. ఎందుకని? ఆయన ఫుట్బాల్ ప్లేయరు. ఇక చిన్నప్పటి నుంచి ఎప్పుడు కళలు ఏమంటారు మరి, ఫుట్బాల్ మరి ప్రైజులు వచ్చినాయో రాలేవో అని మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు షో ఆఫ్ అంటే నాకు ఫుట్బాల్ వచ్చు, ఎస్ ఆడుతున్నాడు, గ్రేట్. కానీ మళ్ళీ ఏంది ఇక్కడ చూపించుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అండ్ ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడతాడు. కానీ దానికి అయ్యే ఖర్చు ఎంత? స్పెషల్ ఇంట్రెస్ట్ మీద ఇక్కడ మెస్సీ టీం ఆడడం మనం పక్కన పెడితే రేవంత్ రెడ్డి స్పెషల్ ఇంట్రెస్ట్ కనపడుతోంది. ఇది కూడా తెలంగాణ ప్రజల డబ్బుతో ఈయన షో ఆఫ్ చేసుకుంటున్నాడు, ఈయన ప్రమోషన్ చేసుకుంటున్నాడు పుక్కట్లా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఎన్నో రకాలుగా, మామూలుగా కాదు. అంటే ఎందుకు ఇప్పుడు అవసరమా ఈ ఫుట్బాల్ ఇదంతా కూడా రప్చర్ ఎందుకు? ఎస్, రేవంత్ రెడ్డి ఫుట్బాల్ అద్భుతంగా ఆడుతాడని అందరికీ తెలుసు. మరి గతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేకపోతే ఇంకెప్పుడో ఎప్పుడన్నా ఇట్లనే ఎక్కడన్నా పార్టిసిపేట్ చేయడం జరిగిందా ఫుట్బాల్ ఆడుతూ? ఇప్పుడే ఎందుకు? ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడే ఎందుకు? ది ఫెమిలియర్ ఫుట్బాల్ టీంని తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ఇప్పుడు ఏంది రాహుల్ గాంధీకి ఇచ్చి, ఇగో నేను ఫుట్బాల్ ఆడుతున్నా, ఫుట్బాల్ ఆడే ముఖ్యమంత్రిని నేను అని షో ఆఫ్ ఇచ్చుకోవడానికి? ఇదంతా కూడా ఏ రకంగా చూడొచ్చు? ఎస్, డెఫినెట్గా మీకు నిజంగా ఫుట్బాల్ అంటే ఇష్టం, చాలామందికి ఇష్టం, క్రీడాకారులను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా మీరు ఈ సమ్మిట్ పెట్టే బదులు తెలంగాణ గురుకులాల్లో, రెసిడెన్షియల్ హాస్టల్లో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు షూస్ కూడా ఇవ్వండి. వాళ్ళు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలి. జిల్లా స్థాయిలో, మండలాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల క్రీడలు ఆడడానికి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ స్కూల్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో, అట్లాగే రెసిడెన్షియల్ హాస్టల్స్లో చదువుకునేటువంటి పిల్లలు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఆడదామంటే ఒక షూస్ ఉండదు, వాళ్ళకు ఒక బట్టలు ఉండవు. ఓకే, సో మీరు ఇచ్చేటువంటి ఈ డబ్బులు ఏవైతే సమ్మిట్కి ఖర్చు పెడుతున్నారో అవి వీళ్ళకి ఖర్చు పెట్టండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ తేజాలు, తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ముందు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చరిత్ర పుటంలో నిలిచే విధంగా, ఒలింపిక్స్ మెడల్స్ తెచ్చే విధంగా ఎంతోమంది తెలంగాణ పౌరులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అద్భుతంగా ఆడేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. వాళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ ఏర్పాటు చేయండి. మనకి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మంత్రి ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ డబ్బులు, ఆ నిధులు ఏ రకంగా మరలిస్తారు, ఏం చేస్తారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఎవరు ఊహించినటువంటి పరిణామం అది. మరి ఎందుకు ఇట్లా ఆలోచించాలి కదా తెలంగాణ ముఖ్యమంత్రి గారు. తెలంగాణకు మీరు ఏం సాధించినారు? రెండవ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేర్లు మార్చడం తప్ప ఇంకేం మార్చారు? పేర్లు మార్చారు, తెలంగాణ ప్రజలను మార్చారు? అంతకుమించి ఇంకా మా హిందూ దేవుళ్ళను తిట్టడం తప్ప, యూట్యూబ్ ఛానల్స్ని, సోషల్ మీడియాని తిట్టడం తప్ప, పొద్దున్న లేస్తే పచ్చి బూతులు మాట్లాడడం తప్ప ఇంకా తెలంగాణకు మీరు చేసింది ఏంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అట్లీస్ట్ ఒక స్పీచ్ కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి గారు మీరు చేసింది ఏంటి తెలంగాణకి? మీరు ఫుట్బాల్ ఆడడం కోసమా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మేము తీసుకొచ్చుకుంది?
మీరు మీరు ఫుట్బాల్ ఆడడం కోసమా? మీరు ఒక ఫుట్బాల్ స్టార్గా ఎదగడం కోసమా? ప్రపంచం మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్ట ఫుట్బాల్ ఆడుతుండు, అదిగో చూడండి రబయ్య అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రమోషన్లు చేసుకోవడం కోసమా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తెచ్చుకుంది? ఎప్పుడైతే మీరు వేసుకున్నటువంటి షూజు, మీరు వేసుకున్నటువంటి డ్రెస్సు మా తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం తరపున సౌకర్యాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని క్షేత్రస్థాయిలలో అన్ని కాంపిటీషన్స్లో ప్రభుత్వం స్పాన్సర్ చేస్తూ వాళ్ళ ఫుడ్కై, ఎందుకంటే ఒక ప్లేయర్గా ఉండాలి అంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా కూడా ఫిట్గా ఉండాలి. సో ఫిజికల్ ఫిట్నెస్కు ఎంతో ఖర్చు అవుతుంది. ఆ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా స్పాన్సర్ చేస్తూ ఈ సమ్మిట్కి అయ్యే ఖర్చు వాళ్ళకి పెట్టుంటే శభాష్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అని చెప్పి మీరు అపాయింట్మెంట్లు ఇవ్వకపోయినా సరే సెక్రటరియట్ ముందర కూర్చొని రేవంత్ అన్న జిందాబాద్ అని కొడుతుండే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కేవలం మీరు ప్రపంచ చరిత్రగాంచినటువంటి ఫుట్బాల్ టీంతో మీకు ఆడాలని సోకున్నది. దానికి ఒక సమ్మిట్ అని ఒక పేరు పెట్టేసి ప్రపంచంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, దునియాలో ఉన్నటువంటి అందరినీ కూడా పిలిచి దానికోసం మళ్ళీ ఢిల్లీకి పోయి మా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడమని ఢిల్లీకి పోలే రేవంత్ అన్న. మీ కాంగ్రెస్ ఎంపీలకు, బీజేపీ ఎంపీలకు తెలంగాణ నుంచి ఏ నిధులు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి అని అడగడానికి ఢిల్లీకి పోలే రేవంత్ అన్న. దేనికి పోయిండండి? రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను, ఆ ప్రియాంక గాంధీని, ఇంకొంతమందిని ఇన్విటేషన్ ఇచ్చి ఆ పార్లమెంటు దగ్గరనో ఇంకెక్కడనో పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి, అందరూ అక్కడ దొరుకుతారు గంపగుత్తగా, పోయి అక్కడ ఇన్విటేషన్లు ఇచ్చి రారమ్మని అని పాట పాడుకున్నట్టు ఉన్నదాడు. దానికి కాంగ్రెస్ వాళ్ళు ఈయన ఏం మాట్లాడితే అది వెనకాల కూర్చొని పక్కన కూర్చొని నవ్వడం. ఇదా మీరు తీరు? ఇదే తెలంగాణ ప్రజలు కోరుకునేది? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ ఫుట్బాల్ ఆడడానికి, ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ టీంతో ఫుట్బాల్ ఆడడానికి రెడీ అయిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి మీరు ఏకీభవిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడాలని మీరు కోరుకున్నారా? తెలంగాణ ప్రజలు సంక్షేమాలతో అద్భుతంగా ఉండాలని కోరుకున్నారా? ఏది మీరు కోరుకున్నారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెడతాము, అలాగే కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. నిజంగా ఇవే డబ్బు మొన్నటి వరకు బీహార్ ఎన్నికలైనాయి రేవంత్ అన్న, మొన్నటి వరకు బీహార్ ఎన్నికలైనాయి. బీహార్ ఎన్నికలలో తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఐఎన్పిఆర్ ఇప్పటి వరకు తెలంగాణ జర్నలిస్టులకు కొత్తగా ఇచ్చేటువంటి అక్రెడిటేషన్స్ ఎవరు ఇవ్వలేదు, పట్టించుకోలేదు, ఏం చేయలేదు. అక్కడ నిన్న మా జర్నలిస్టులు అక్కడ కొంతమంది, వాళ్ళు శాటిలైట్ అయినా ఏదైనా జర్నలిస్టులే కదా, అందరూ ధర్నా కూర్చున్నారు. నీకు సీమ కూడా చిటుక్కుమన్నట్టు లేదు, పుట్టుక్కుమన్నట్టు ఉండదు, గుట్టుక్కుమన్నట్టు అసలే ఉండదు. బీహార్లో తెలంగాణమే రిజర్వేషన్ కియా గయా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీహార్ పత్రికలకు మా తెలంగాణ సొమ్ముతోటి నువ్వు ఆడ పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించినావు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐఎన్పిఆర్ నుండి. ఏ రకంగా చూడాలి? పైసలు ఇవ్వంటావు, పక్క రాష్ట్రాలలో ఖర్చు పెడతావు అడ్వర్టైజ్మెంట్లకు పుక్కట్ల, పైసలు ఇవ్వంటావు నీ ప్రమోషన్స్ కోసము, నీకు మెర్సీ టీం తోటి నీకు ఫుట్బాల్ ఆడాలని ఉందని చెప్పి, దానికి ఏదో తెలంగాణ ప్రజల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి ఉల్టా పుక్కట్ల నువ్వు పైసలు ఖర్చు పెట్టి వాళ్ళని ఇక్కడ రంగం సిద్ధం చేసుకొని వాళ్ళు ఇక్కడ పిలిపించి దానికి అందరినీ కూడా ఇన్విటేషన్లు ఇచ్చి పిలిచి ఖర్చు ఎవరి జేబులోకి వెళ్ళి పెడుతున్నారు? రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి పెడుతున్నాడా? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జేబులో నుంచి పెడుతున్నారా? ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాలి, డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎవరి సొమ్ము ఎవరు ఖర్చు పెడుతున్నారు, దేనికోసం ఖర్చు పెడుతున్నారు? మా తెలంగాణ ఉద్యమకారులకు భూములు వంచుతా అన్నాడు. ఏమాయే భూములు? 250 గజాల స్థలం తెలంగాణ ఉద్యమకారులకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ
ఎక్కడెక్కడ ఉద్యమకారులు ఉన్నారో, ఎవరెవరు కేసులు పెట్టించుకున్నారో, ఎవరెవరు ఉద్యమంలో చురుకుగా పార్టిసిపేట్ చేసినారో, ఈ 10 సంవత్సరాల కాలం నాటి ఉద్యమకారులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, సో వాళ్ళందరినీ బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఇగో మేము ఉన్నాం పట్టించుకోనీకి, మీ కళలను సాకారం చేస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం, భూములు ఇస్తామని చెప్పి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు పెట్టినాడు. మీరు వాళ్ళకొక్క భూమిగా ఒక పూచిక పుల్ల గజం, మీరు మీ అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారు, మీరు మీ తిరుపతి రెడ్డి, ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, ఆ కృష్ణారెడ్డి, ఆ కొండల రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అనుకుంటా భూములు దోచుకోవడమే కాదు, మా తెలంగాణ భూములు దోచుకో సెటిల్మెంట్లు వేసుకుంటా, ఆ రోహిన్ రెడ్డి గన్నులు పట్టుకొని, ఆ కొండా సురేఖ ఓఎస్డి, మాజీ ఓఎస్డి, సారీ మనం పేరుకే మాజీ ఓఎస్డి, కానీ ఇంకా పెత్తనం మాత్రం బ్యాక్ ఎండ్ల సుమంత్ షాడో ఓఎస్డి లాగా పనిచేస్తున్నాడు. ఎవరు తెలియదు అనుకుంటున్నారు, గన్నులు పట్టుకొని తిరుగుకుంటా. ఇప్పుడు వికారాబాద్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, అరే ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా మా తెలంగాణ ఉద్యమకారులకు భూములు ఇయ్యండ్రా నాయన అంటే, మీరు మాత్రము భూములు అప్పనంగా సిగ్గుశరా లేకుండా దోచుక తింటున్నారు. ఎవరు దోచుక తిన్నా, బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు దోచుక తిన్నా ప్రశ్నించినాం, ఇప్పుడు మీరు దోచుక తింటున్నా ప్రశ్నిస్తున్నాం. మేము ఎప్పుడు మారలే, మీరే మారారు. ఓకే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ని, వాళ్ళ ఉన్నది కదా రాఘవ కన్స్ట్రక్షన్స్ని అడ్డు పెట్టుకొని వికారాబాదులో 100 కోట్లకు పైగా పలికేటువంటి కొన్ని ఎకరాల భూమిని కబ్జా పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఒకసారి చూద్దాం. ఇగో బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇగో ఈయన సుపుత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ ఏదైతే స్మగ్లింగ్ కేసు ఉంది కదా, స్మగ్లింగ్ కేసు, ఏ స్మగ్లింగ్ కేసు, ఈయన ట్యాక్సులు కట్టకుండా మంచి మంచి కాస్ట్లీ వాచులు స్మగ్లింగ్ చేసుకున్నాడని చెప్పి ఈయన మీద కేసులు ఉన్నాయి. కస్టమ్స్ వాళ్ళు తనిఖీలు చేశారు, కేసులు పెట్టినారు. ఏమని? స్మగ్లింగ్ జరుగుతుందని. మీకు తెలుసు కదా, అడ్డగోలుగా స్మగ్లింగ్ చేసేటువంటి స్మగ్లింగ్ దొంగ, సిగ్గులేని దొంగ ఎవరు? ఈ పొంగులేటి కొడుకు. పైసలు ఉన్నాయి, ఏమన్నా చేస్తే నడుస్తుంది అని చెప్పి ఏదైనా దోచుక తినేటువంటి దొంగ ఈ పొంగులేటి కొడుకు. ఈ రెవెన్యూ శాఖను అడ్డు పెట్టుకొని, రాఘవ కన్స్ట్రక్షన్స్కి తనకున్నటువంటి కంపెనీలను అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు నడుపుకుంటూ పోయేది ఈ దొంగ. స్మగ్లింగ్ చేసేటోళ్ళని దొంగలు అనకపోతే దురలంటారా? వాచ్లు దొంగతనం చేసుకొచ్చేటోడిని, 3-4 కోట్లున్న వాచ్ని ₹1,00,00,000కే దొంగతనంగా ఎయిర్పోర్ట్లకి వెళ్ళి వీటికెళ్ళి తెచ్చుకునేటోడిని ఇంటర్నేషనల్ స్మగ్లరీనా? ఇక చెప్పాలంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చే సరుకుని అతి తక్కువ రేట్లో దొంగతనంగా కస్టమ్స్కి డబ్బులు కట్టకుండా తీసుకెచ్చేటోడిని ఇంటర్నేషనల్ మాఫియా డాన్ కస్టమ్స్ దొర అనకపోతే ఇంకేమంటామైనని. 600 కోట్ల రూపాయలు అచ్చంగా 600 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో దొరికితే బీజేపీ వాళ్ళు ఈయన ఈకలు కూడా పీకలేకపోయినారు, ఎవ్వడూ మాట్లాడలేకపోయినారు, ఎవ్వరు కూడా. ఇంకా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసు ఉన్నది. 600 కోట్లు ఎవడు తిన్న సొమ్ము అని అడుగుతున్నా నేను. ఎవడు తిన్న సొమ్ము ఈ 600 కోట్ల రూపాయలు? ఎవరు తిన్న సొమ్ము? తెలంగాణ ప్రజలకు పెట్టినారు ఆ సొమ్ముని 600. మా అస్తిత్వాన్ని దోచుక తింటున్నారు, మమ్మల్ని దోచుక తినే దొంగలు తయారైనారు మీరు. ఈ రోజున 600 కోట్ల రూపాయలు పొంగులేటి ఇంట్లో బ్లాక్ మనీ దొరికితే, మనీ లాండరింగ్ జరిగితే మరి ఎందుకు ప్రశ్నించదండి బీజేపీ? ఎందుకు మాట్లాడరండి కేంద్ర ప్రభుత్వం? మరి ఎక్కడి వరకు వచ్చిందండి ఆ కేసు? దానికి సంబంధించినటువంటి వార్తలు ఎవడండి మాట్లాడు? రెవెన్యూ శాఖ మంత్రనా? లేకపోతే బీజేపీ వాళ్ళకు కూడా భూములు కావాలనా? బీఆర్ఎస్ వాళ్ళేమో ఇప్పుడున్నటువంటి మొన్నటి వరకు దోచుకున్న భూములని కాపాడుకోవాలనా? బీఆర్ఎస్ వాళ్ళేమో మొన్నటి వరకు దోచుక తినే భూములు కాపాడుకోవాలంటే రెవెన్యూ శాఖ మంత్రి కావాలి. బీజేపీ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ దోస్తానా చేసుకుంటున్నారు. కొంతమంది నాయకులు దోస్తానా చేసుకుంటున్నారు. దేనికోసం? వీలేసే కుక్క బిస్కెట్ల కోసమా? దేనికోసం? ఎందుకు ప్రశ్నించదు బీజేపీ? ఎందుకు మాట్లాడదు బీజేపీ?
ఎందుకు అడగరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కేటీఆర్ ఎందుకు అడగడు? ఎందుకు అడగరు? హమీ తుమి ఏకైనా, లేదా మీరు దోచుకున్న భూముల్ని మీరు కాపాడుకోవడానికా? దేనికి దేనికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అందరు కలిసి తెలంగాణని ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఈయన ఒక స్మగ్లర్ తండ్రి పొంగులేటి మంత్రి, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి. పరువు ఉన్నోడికి పరువు ఉండదు, పైసలు బాగా ఉన్నోడికి ఏముండదు అంటారు కదా, అట్లా ఉన్నది వీళ్ళ కథ. రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళ అన్నదమ్ముల్ని పట్టుకొని దోచుక తినాలే, ఈయనైతే డైరెక్ట్గానే దోచుక తింటాడు. ఫైళ్ళు మూవ్ చేస్తాడు. నెంబర్ వన్ ఛానల్ అతన్ని అన్అఫిషియల్ పిఆర్ఓ పెట్టుకొని ఫైలు మూవ్ చేస్తాడు. మరి ఎవరి కోసం ఫైలు మూవ్ చేస్తుండో మన ఆయనకే తెలియాలి. ఆ ప్రభాకర్ అని ఎవరో ఉంటారు, అతన్ని పట్టుకొని ఓయిగా తిప్పుతూ ఉంటాడు. ఆ ఫైలు కొట్టాలి, కమిషన్లు పట్టాలి, సిగ్గు ఎగ్గు లేకుండా విల్లాలు కొనుక్కోవాలి. 12 కోట్లు 13 కోట్లు అందరు కలిసి దోచుక తింటున్నారు. ప్రజల కోసం పనిచేయండి రా నాయన అంటే దోచుక తింటున్నారు. ఇప్పుడు ఇగో 300 కోట్ల విలువైన భూమిని, నేను 100 కోట్లు అన్నా, 300 కోట్లు అంట, 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించి జేసీబీలతో దాడి చేసిన మంత్రి పొంగులేటి అలియాస్ బాంబులేటి పుత్రరత్నం. ఓకే, గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు రాఘవ కంపెనీపై కేసు నమోదు. 4 రోజులుగా వార్త బయటికి పొక్కకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వ పెద్దలు. గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించి 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి భూమి చుట్టూ ఉన్న ప్రహారీ గోడ కూల్చివేత, అడ్డుకున్న స్థలం యజమానిపై దాడి, 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు. పల్లవి షా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు. అక్కడ ఉన్నటువంటి గోశాలను సైతం ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు. జేసీబీలను ఎంత పాపం చుట్టుకుంటారయ్యా? గోశాలకి ఉన్న డబ్బు నువ్వు చేసినటువంటి పాపప సొమ్మంతా దానం చేయడం గొప్పతనమా? మన గోవులను కాపాడుకోవడమే కాకుండా ఎవరో కొద్దో గొప్పో కొంతమంది మాత్రమే గోశాలను నడుపుతున్నారు. గోసేవకులు ఆవులను రెస్క్యూ చేసి తీసుకొచ్చి నడుపుతున్నారు. ఒక్క గోవుకు సేవ చేస్తే సకల దేవతలకు సేవ చేసిన దాంతో సమానం. నువ్వు ₹1 గోశాలలకు ఇచ్చిన పుణ్యాన్ని ఉందో లేదో నువ్వు బాపత్వ సోపత్వ నాకు తెలియదు, కానీ ఉన్న గోశాలను కూడా ధ్వంసం చేద్దాం అనుకుంటున్నావు. ఎంత పాపం చుట్టుకుంటున్నావు? ప్రతి దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఓకే, ఇగో జేసీబీలను తీసుకెళ్లి గోశాలతో పాటు షెడ్లను కూల్చిన వైనం. నవంబర్ 30 అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన. పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేసినటువంటి గచ్చిబౌలి పోలీసులు. ఇది పరిస్థితి. మరి వీళ్ళని రెవెన్యూ శాఖ నుంచి పొంగులేటిని తొలగిస్తారా? దమ్ములున్నాయా రేవంత్ రెడ్డికి? ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గనక రెవెన్యూ శాఖ నుంచి తొలగిస్తే వాళ్ళ అన్నదమ్ములు కూడా ఏడా కనబడద్దు కదా. వీళ్ళ అన్న ఒక వార్డు మెంబర్ కాదు, వీళ్ళ అన్నదమ్ములు ఒక వార్డు మెంబర్ కాదు, కాంగ్రెస్ పార్టీల మెంబర్లు కాదు. ఈ తోక చుట్టాలు తిరిగినట్టు ప్రతి ప్రోగ్రాంలో స్టేజ్ మీద కూర్చుంటారు కాళ్ళు ఊపుకుంటా. అవసరమా? ఉందంట కదా, మస్తు కోపం ఉందంట కదా నా మీద. తీసుకోండి మరి, గ్రడ్జ్ ఎట్లా తీసుకుంటారో, కేసులు పెట్టుకొని తీసుకుంటారో. మల్కాజిగిరిలో కేసులు పెడితే ఏమైంది? చెప్పాలా రేవంత్ రెడ్డి గారు? పొంగులేటిని రెవెన్యూ శాఖ నుంచి బర్తరఫ్ చేసే దమ్మున్నదా? ఇప్పుడు కొండా సురేఖ మొత్తం అవినీతి చేస్తుందని చెప్పి కొండా సురేఖ ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి పోలీసులను పంపించారు కదా, మస్తు దమ్మున్నది మీకు. కానీ గన్ను పట్టుకొని తిరిగినటువంటి రోహిన్ రెడ్డిని మాత్రం ఏం చేయరు. మీ ఆత్మీయ సన్నిహితుడు కదా. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మనం చేసే దమ్మున్నదా? అట్లనే వాళ్ళ ఇంటికి ఇప్పుడు గచ్చిబౌలిలో కేసులు నమోదైనాయి కదా రేవంత్ అన్న. గచ్చిబౌలిలో మన డీజీపీ శివధర్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గారికి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఏమంటారు మన
కొండా సురేఖ ఇంటికి పోలీసులను పంపించినట్టు పొంగులేటి ఇంటికి కూడా పంపించండి మీకు దమ్ములు ఉంటే. అలా కొడుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేయమని చెప్పండి పోలీసు వాళ్ళకి. వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేయమని చెప్పండి దమ్ములు ఉంటే మీకు. చెప్పాలి రేవంత్ అన్న. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టచ్ చేసే దమ్ము ఉందా? వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్టులు చేసే దమ్ములు ఉన్నాయా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని? లేదా వాళ్ళ కొడుకుని? ఇప్పుడు అక్కడ అప్పనంగా దోచుకొత్తినాడు కేసులు నమోదైనాయి కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? క్యాబినెట్లోకి వెళ్ళి తీసేస్తారా? ఏం చేస్తారు చెప్పాలి. అండ్ దీంట్లో మీ షేర్ ఎంత? ఒకవేళ పొంగులేటి కొడుకుని అరెస్ట్ చేయలేదనుకో, దీంట్లో నీకు కూడా షేర్లు ఉన్నాయని మేము నమ్ముతాం. ఎందుకంటే ఈ కొడంగల్లో ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మెయిల్ కంపెనీకి ఇచ్చినావు, ఇంకోటి ఎవరికి ఇచ్చినావు? రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చినావు. టెండర్ వేసినారా? చట్టబద్ధత ఉన్నదా దానికి? రాజ్యాంగబద్ధంగానే టెండర్లు వేసి తీసుకున్నారా? ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. ఇక మీ దిక్కు తూర్పుకు తిరిగి దండం పెట్టుకోండి తూర్పున. ఒక పక్కనేమో మెయిల్ కంపెనీకి అన్ని ప్రాజెక్టులు కట్టబెడతావు, ఒక పక్క ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటావు మెయిల్ కంపెనీ నుండి, ఇంకో పక్క కొడంగల్ ప్రాజెక్ట్ ఇస్తావు. మళ్ళా ఇదే కాళేశ్వరంలో మెయిల్ కంపెనీ వాడు సూత్రధారు ఉంటాడు, పాత్రధారు ఉంటావు, వాడిని టచ్ కూడా చేయవు, ఆ మెయిల్ కంపెనీని టచ్ కూడా చేయవు. మళ్ళీ అతన్నే తీసుకొచ్చాట ఈ కొడంగల్లో పెట్టుకుంటాడట. అసలు మంత్రుల కంపెనీలకు సంబంధించినటువంటి టెండర్లే గవర్నమెంట్లో మంత్రులుగా కానీ రాజకీయ నాయకులుగా ఉంటే వాళ్ళకి ఎటువంటి టెండర్లు వాళ్ళ కంపెనీలు ఉంటే కనుక ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఒక జీవో తీసుకురానికి దమ్ముంటే చెప్తా. పెట్టు, అసెంబ్లీలో తీర్మానం పెట్టు. ఇప్పుడు పార్లమెంట్లోని కాంగ్రెస్ మంత్రుల్ని కాంగ్రెస్ ఎంపీలని బీజేపీ ఎంపీలని మాట్లాడమని చెప్పండి, మాట్లాడమని చెప్పండి. ఒక జీవో తీసుకురండి, బిల్ పాస్ చేయండి, మీకు దమ్ములుంటే దాని మీద. ఉత్తుత్తి కబుర్లు, ఉత్తుత్తి బ్యాంకులు కాదు. మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతున్నా శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గారిని అడుగుతున్నా. మరి చెప్పాలి దయచేసి, మరి పొంగులేటి కొడుకుని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నన్ను వచ్చి అరెస్ట్ చేస్తారు మీరు, లేకపోతే మీ పోలీసు వాళ్ళతోటి కేసులు పెట్టడానికి పుక్కట్ల బాగా రెడీ అవుతారు ఎఫ్ఐఆర్లు వేయనీకి. మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? వీళ్ళకి ఏమున్నది? వీళ్ళకు ఉన్నదేంది? మాకు లేనిదేంది? మాకున్నదేంది? వీళ్ళకి లేనిదేంది? ఏంది? బహిరంగంగా గిరీష్ దారమోని అనే ఒక యూట్యూబర్ని ఫోన్లు వేసి చంపేస్తామని బెదిరిస్తుంటే కేసులు పెడితే కూడా తీసుకోవట్లే మీ పోలీసు వాళ్ళు. చంపేస్తామని బెదిరిస్తారు. ఎందుకు చంపేస్తారు? వాక్ స్వాతంత్రం ఎవరికి లేదు. జనరల్గా సోషల్ మీడియా, యూట్యూబా, లేకపోతే ఫోర్త్ ఎస్టేట్, మీ ఫోర్త్ ఎస్టేటు, ఈ శాటిలైట్ అనేది పక్కన పెడితే ఒక ఓటర్గా ఎవరికైనా వాక్ స్వేచ్ఛ అనేది ఉన్నది. మా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. మేము మాట్లాడతాం, మేము ప్రశ్నిస్తాం. కేసులు పెడతారా? చంపి పడేస్తారా? ఎవడో 20 లక్షలు సుపారీ ఇచ్చినాడు వేసి పడేయమని. చాక్లెటా బిస్కెటా అది? ఒక మనిషి ప్రాణం. దాని మీద కేసు పెట్టండి రా నాయన అంటే మీ పోలీసు వాళ్ళు దూరం పారిపోతారు. ఇక పెట్టరు, మాట్లాడరు. ఎప్పుడు వస్తారు మళ్ళా? ఒకవేళ నిజంగానే చంపి పడేసినాక అయ్యయ్యో ఎట్లా చనిపోయిండు, ఎవరు చంపేసారు, సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేవే, ముసుగులు వేసుకున్నారే. మళ్ళీ దానికి మొత్తం ఇక ఈగలు వాలినట్టు మీడియా మొత్తం ఒక దగ్గర వాలి, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చిండు, ఇగో ఈ కిటికీలకి వెళ్ళి దూరిండు, ఇట్లా జంప్ చేసిండు, ఇట్లా వేసిండు అని చెప్పి మీరు ఇది చేసుకోండి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక మనిషి సమస్యలో ఉన్నా అని చెప్పి నాకు థ్రెట్ ఉందని చెప్పి వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకునే దిక్కుమొక్కు లేదు. అదే మనిషి మొత్తం చంపి పడేసినాక అన్న అయిపోయిన తర్వాత మొత్తం వచ్చి ఎట్లా చచ్చిపోయిండు అని అడుగుతారు మీరు, పుండు మీద కారం చల్లినట్టు. వాస్తవం కాదంటారా శివధర్ రెడ్డి గారు? మీరు మంచోడైతే అయి ఉండొచ్చు, అందరు మంచోళ్ళని గ్యారంటీ లేదు కదా. డీజీపీగా ఏ సిఐలు ఏమేం చేస్తున్నారు, ఏ డీసీపీలు ఏమేం చేస్తున్నారు, ఏ కమిషనర్లు ఏమేం చేస్తున్నారు, మీరెందుకు చూసుకుంటారు? ఎంతైనా పోలీసులను బాగా కాపాడుకుంటారు సార్, అది డీజీపీ అయినా ఏదైనా.
నేను అడుగుతున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పోలీస్ స్టేషన్కి నేను డీజీపీ శివధర్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. పోలీస్ స్టేషన్లకు మారువేషంలో ఉండి పోయాడ మీరు మీ ఎస్హెచ్ఓలు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. పోండి, ఒక సాదా డీజీపీ హోదా కాదు, ఒక మారువేషం వేసుకోండి. మీ ఎస్హెచ్ఓలు పోలీస్ స్టేషన్లో పోగానే పని అవుతుందా? సామాన్యులకు పోగానే వీళ్ళు కేసులు పెడుతున్నారా? పోగానే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయా? పోలీస్ స్టేషన్ల సాక్షిగా సెటిల్మెంట్లు ఎట్లా చేస్తున్నారు? ఎవరిని బెదిరిస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? పోయి తెలుసుకోండి. మీ తెలంగాణ పోలీసులు నెంబర్ 1 అని బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈడ చూస్తేనేమో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి మీ పరిధిలోకి మీ దివ్య దృష్టితోనో మీరు ఇంకో ఏమైనా జ్ఞాననేత్రం ఉంటే ఆ జ్ఞాననేత్రంతో దయచేసి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను శివధర్ రెడ్డి గారు. అండ్ అట్లాగే ఇగో అరెస్ట్ చేయండి. ఇవన్నీ ఉంటాయా పేపర్లల్లా? అభివృద్ధి బాధ్యత నాది. పనిచేసే వారినే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించండి. బీఆర్ఎస్ పాలనలో దొర గడీల ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే అభివృద్ధి. ఇప్పుడు నీ కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నావు అంతేనా? వాళ్ళు భయపడుతున్నారు, నేను ఎందుకురా నాయన రేవంత్ కోట్లేసి గెలిపించినాను. హుస్నాబాద్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి అభివృద్ధి చేస్తాం. గౌరవెల్లి గండిపల్లిలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. హుస్నాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మరో 40,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2.5 ఏళ్లు 1,00,000 ఉద్యోగాలు భర్తీ. సీఎం ప్రధాని మోడీతో మాట్లాడుతూ సీఎం రేవంత్ పక్కన డిప్యూటీ సీఎం బట్టి. అవును రేవంత్ అన్న, నువ్వు మోడీని కలిసినప్పుడల్లా నీ పక్కన తోకలాగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎందుకు వస్తారు? నీ మీద అనుమానమా? మోడీతోటి కుమ్మక్క ఏమైనా రాహుల్కి వెనుపోటు ఓడుస్తామని చెప్పి భయపడుతున్నారా? బాధపడుతున్నారా? అరే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు వెళ్ళిన ప్రతిసారి ఒక ఇన్ఫార్మర్ లాగా బట్టి కూడా ఏదో వార్తలు మూటలు మోయడం అలవాటు అయిపోయింది బట్టి గారికి. ఇప్పుడు వార్తలు కూడా మోస్తూ ఉన్నారు. కానీ కమిషన్లు తీసుకోవడంలా, సెటిల్మెంట్లు చేయడంలా నీ అన్నదమ్ములు మించిపోయిండు బట్టి విక్రమార్క గారు వాళ్ళ సతీమణి. ఇక్కడ చూడండి, ఎందుకు ముఖ్యమంత్రి పోయిన ప్రతిసారి, ఇప్పుడు కాదు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని కలిసిండ్రో అన్నిసార్లు బట్టి విక్రమార్క గారు కూడా తోడుగా పోయిండ్రు. తోడుగా పోయిండ్రా లేకపోతే రేవంత్ రెడ్డి గారి పైన అనుమానమా? మరి ఏందనేది వాళ్ళు తేల్చుకోవాలి. గ్లోబల్ సమ్మిట్కు రండి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. పార్లమెంట్ భవనంలో డిప్యూటీ సీఎం బట్టితో కలిసి సమావేశం. పలు కీలక అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలకు ఇన్విటేషన్. కేంద్ర మంత్రులను సైతం కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం. పనిపాట ఏమున్నది? ఏమైనా పనున్నదా? తెలంగాణలో నిధులు లేవు అనాలి, పోయి గ్లోబల్ సమ్మిట్కి అందరిని పిలవాలి. ఈ గ్లోబల్ సమ్మిట్కి ఖర్చు ఎవడు పెట్టాలి? మళ్ళీ మా తెలంగాణ ప్రజల్ని. అదే మా ట్యాక్సులు కడుతున్నామని మా తెలంగాణ ప్రజల్ని ఇన్వైట్ చేస్తున్నామా గ్లోబల్ సమ్మిట్కి? చేస్తున్నావా? చేస్తలేవు కదా రేవంత్ అన్న. గ్లోబల్ సమ్మిట్కు రండి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. పార్లమెంట్ భవనంలో డిప్యూటీ సీఎం బట్టితోటి కలిసి సమావేశం. చూద్దాం, ఇప్పుడు టెస్ట్ నీకు. చంద్రబాబు నాయుడు గారు పిలుస్తే ఎన్నిపోను వచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిస్తే వస్తాడా? ఆఖరికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలిచినా 100 సార్లు వస్తాడు. కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇక్కడ బట్టి విక్రమార్క గారు పిలిస్తే వస్తాడా? ఒక్కసారన్నా తెలంగాణకు ఎంపీ ఎలక్షన్స్ కాకుండా మన ఈయనని ప్రధానమంత్రిని రప్పించుకున్నారా మీరు? ఏనాడన్నా రప్పించుకున్నారా అన్న? మరో 40,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. నాకు మాత్రం మరో కొన్ని ఉద్యోగాలు అమ్ముకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం అన్నట్టే వినబడుతుంది.
ఓకే. హుస్నాబాద్ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్, హాజరైన మంత్రులు. స్థానిక ఎన్నికల తర్వాత మహిళలకు 2500 VH అంట. వద్దు, నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మకండి ప్రజలారా. నేను అంటున్నా, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని అడుగుతున్నా, ఎందుకు స్థానిక ఎన్నికల తర్వాత ఎందుకు ఇస్తావు నువ్వు? వాటిలో ఓట్లు వేయాలనా? ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ముందే ఇచ్చినాకనే వాళ్ళు ఓట్లేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి, స్థానిక ఎన్నికల దాకా వద్దు, ఇప్పుడు ఇవ్వండి 2500. ఇప్పుడు ఇవ్వండి, వాళ్ళు ఓట్లేస్తారు. మరి గంపగుత్తగా కాంగ్రెస్కు మద్దతు పలుకుతారు. స్థానిక ఎన్నికల తర్వాత 2500 ఇస్తారట. నమ్ముతారా? తెలంగాణ మహిళలు నమ్ముతారా? ఐఏఎస్ రొనాల్డ్ రోస్కు చుక్కెదురు, తెలంగాణకు కేటాయిస్తూ. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల హైకోర్టు స్టే అట. ఉత్తర్వులపై హైకోర్టు స్టే. డిఓపిటి చేసిన అపీల్పై న్యాయస్థానం విచారణ. 6 వారాల పాటు విచారణ వాయిదా. పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే, తెలంగాణకు వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, అరే మీ క్యాడర్ పిలుస్తుంది పొండ్రా నాయన, డిఓపిటి రమ్మంటుంది వెళ్ళండిరా నాయన అంటే ఒక్కొక్కడికి బాధ అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో దోచుక తినడానికి ఇక్కడ లీడర్లు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు దోచుక తినడానికి తెలంగాణ బలిపశువుగా మారింది. దమ్ములుంటే ఇదే ఐఏఎస్ ఆఫీసర్లను వేరే రాష్ట్రాలలో అవినీతి చేయమనండి, తెలంగాణలో చేసినంత చేయమనండి, దుఃఖం వస్తుంది ఒక్కొక్కడికి పోనీకి. అందుకే ఇవన్నీ. ఇప్పుడు తూప్రాను ఆ ఏరియాలో రొనాల్డ్ రాజు గారికి ఎన్ని ఎకరాలు ఉందండి? ఎన్ని ఎకరాలు ఉందో మరి ఆయనే చెప్పాలి సమాధానం. రొనాల్డ్ రాజు గారు చెప్పాలి ఎన్ని ఎకరాలు ఉంది, మరి ఎట్లా అది డిఓపిటీలా నమోదైనాయా మీ ఆస్తులు లేవా? కరోనా వైరస్ లాగా ఒక్క ఐఏఎస్ స్కామ్ చేయగానే, ఒక్క ఐఏఎస్ దోచుకోగానే, ఒక్క ఐఏఎస్ ఇది చేయగానే అందరూ అదే పనిగా వరుస పెట్టి. ఆ కేసీఆర్ కాలు మొక్కి పైకి వచ్చినటువంటి రాజపుష్ప ఉన్నాడు కదా, ఆయన ఎవరు? వెంకటరామరెడ్డి. అక్కడ నుంచి మొదలుకొని తర్వాత ఈ మెడికల్ ఆఫీసర్, స్టేట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉండే, ఆయన కూడా టికెట్ కోసం కాలు మొక్కిడు, ఒకటే మొక్కుడిగా. ఆ సిహెచ్ శ్రీనివాస ఎవడో ఉంటాడు, ఆయన ఒక పక్క. ఏ పదవులు లేకపోయినా నేను దోచుకుంటే చాలు, మా పంజాబ్ హర్యానాల మస్తు షాపింగ్ మాల్ కట్టుకుంటా, నా లవ్లీ యూనివర్సిటీని లవ్ఫుల్గా చూసుకుంటా అని చెప్పుకునేటువంటి మా మిట్టల్ సార్, నవీన్ మిట్టల్ సార్. ఆ చాయ్ బిస్కెట్లకే 2 కోట్లు వేసినటువంటి ఆ సోమేష్ కుమార్ బీహారోడు. తర్వాత మన ఏమంటాం, మన ఇక్కడ ఉప్పర్పల్లి లేక్ దగ్గర సోమేష్ కుమార్కి విల్లాలు ఉన్నాయి. కొన్నడా కొట్టుకొచ్చిండు ఎవరి దగ్గరన్నా? విల్లాలకు పర్మిషన్లు ఇచ్చినందుకు 1-2 విల్లాలు ఇచ్చిరట సార్కి. ఎవరు? మా సోమేష్ కుమార్కి. ప్లస్ టానిక్ సంస్థల జిఎస్టీ ఎగనామం పెట్టి 1000 కోట్లు ఎగనామం పెట్టినందుకు ఇక సంతోష్ జోగులపల్లి, సోమేష్ కుమార్ జాన్ జిగిరి కదా, జాన్ జిగిరి జిల్లి ఏమంటారు, గోడ మీద కప్పన బల్ల ఏదో అంటారు కదా, సో అట్లుంటుంది అన్నట్టు. మళ్ళీ దాంట్లో కమిషన్లా ఎందులో వేలు పెట్టలే సోమేష్ కుమార్, అన్నిట్లో వేలు పెట్టిండు. ఏం చేసిండు మరి ఆయనని? డిఓపిటీ ఏమైనా చేసిందా? కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, డిఓపిటీ ఎంక్వైరీ చేయాలి. వీళ్ళ ఆస్తులు ఒక్కటి కూడా నమోదై లేవు దీంట్లో. చిన్న సైకిల్ ఉందని కూడా నమోదు చేయలే. కానీ వీళ్ళు లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తున్నారు ఈ రోజున. ఎంతమంది ఉన్నారని దోచుక తినటోళ్ళు? జయేష్ రంజన్ లేడా? దానకిషోర్ లేడా? దానకిషోర్, జయేష్ రంజన్, రొనాల్డ్ రాస్, స్మితా సబర్వాల్, వీళ్ళ ఆస్తులు ఎంత? ఇంత లగ్జూరియస్ లైఫ్లో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కాకుండా వీళ్ళకి ప్రైవేట్ ఎట్లా వస్తున్నాయి? అంత లగ్జూరియస్ లైఫ్, అన్ని ఆస్తులు, అన్ని ఎకరాలు ఎడికెళ్ళి వస్తున్నాయి? ఇదంతా మా తెలంగాణ పెట్టినటువంటి భిక్ష. వీళ్ళకు ఇడికెళ్ళి వండరా నాయన అంటే మేము వేస్తాం కోట్ల, ఎట్లా పంపిస్తారు మమ్మల్ని అంటారు.
12 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్. మృతుల్లో జీవీసీఎం మొడియం వెల్లా. మిగతా నక్సలైట్ల డెడ్ బాడీలను గుర్తించాల్సి ఉన్నది. బస్తర్ ఐజీ సుందరరాజ్ ప్రాణాలు కోల్పోయిన 3 డిఆర్జీ జవాన్లు. మళ్ళా 12 మంది మృతి ఎన్కౌంటర్ చేసిన. కొద్దో గొప్ప అడవులలో అన్నలు ఉన్నారన్న భయంతోనన్నా కొంచెమన్నా అవినీతి చేయకుండా ఉంటున్నారా నాయన, కొంచెమన్నా. మరి ఇప్పుడు అందరినీ కేంద్ర ప్రభుత్వం అందరినీ చంపేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు 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 వీళ్ళు ఇంకా మితిమీరినటువంటి అహంకారంతో, మితిమీరినటువంటి దాంతో ఇంకా దౌర్జన్యాలు చేసుకుంటూ పోతారు. దిక్కెవరు ఇప్పుడు తెలంగాణకు? అడగాల్సినటువంటి వాళ్ళెవరు? ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళెవరు? ఎవరికైనా భయం ఉంటుందా? ప్రభుత్వ హాస్టల్స్లో చేపల కూర క్రీడా పాఠశాలల్లోనూ కూడా సంక్రాంతి పండగ తర్వాత అమల్లోకి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కొత్త ఏడాది నుంచి మత్స్యకారులకు బీమా. 6152 సంఘాల్లోని 4.21 లక్షల మందికి వర్తింపు. రైతు బీమా తరహాలో అమలుకు ప్రతిపాదనలు. కొహెడా వద్ద అత్యాధునిక హంగుల్లో మార్కెట్ నిర్మాణం. తెలంగాణ చేపకు ప్రత్యేక బ్రాండ్ తెచ్చేలా ప్లాన్. ప్రభుత్వ హాస్టల్స్, క్రీడా పాఠశాలల్లో చేపల కూరను వడ్డించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. సంక్రాంతి తర్వాత ఈ స్కీమ్ అమల్లోకి రానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తుంది. జనవరి నుండి 6152 సంఘాల్లో సభ్యులుగా ఉన్న 4.21 లక్షల మందికి బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనుంది. రైతు బీమా ఎన్నో కుటుంబాలను ఆదుకోగా అదే తరహాలో మత్స్యకారులకు సైతం బీమా ప్రకటించనుంది. సాధారణ ప్రమాద మరణం కానీ శాశ్వత వైకల్యానికి 5 లక్షలు, పాక్షిక వైకల్యం 2.5 లక్షలు ప్రమాదం కారణంగా ఇవ్వనుంది. నిజంగా ఇది అమలయ్యి అంటే దీని గురించి మనం నో కమెంట్స్. వీరు కేవలం పేపర్ స్టేట్మెంట్లకు మాత్రమే కాకుండా నిజంగా ఈ చేపల కూర ద్వారా వీళ్ళకి పౌష్టికాహారం అనేది హాస్టళ్లలో, అట్లాగే ప్రభుత్వ హాస్టళ్లలో, అట్లాగే ఏదైతే మన క్రీడా పాఠశాలలు ఉన్నాయో వాటిలలో ఉన్నటువంటి విద్యార్థుల కడుపు నిండుతుంది అంటే దీనికి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాం. ఎప్పటి వరకు దీంట్లో కూడా నాసి రకము, దీంట్లో కూడా మొత్తం అన్ని పైసలు నొక్కేసి కాంట్రాక్టర్స్, ఫుడ్ కాంట్రాక్టర్స్కి బిల్స్ ఇవ్వకుండా గవర్నమెంటు మధ్యలో మళ్ళా మా విద్యార్థులను బలిపశుల్ని చేయొద్దు. మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నీట్ పీజీ కౌన్సిలింగ్కు అడ్డంకులు. కోర్టు కేసులతో ముందుకు సాగని ప్రక్రియ. తీవ్ర ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు. మెరుగైన సీట్లు కోల్పోతున్నామని ఆవేదన. గతేడాది ఘటనలతోనూ కూడా మేల్కొనని కాళోజీ వర్సిటీ. వీసీ నియామకం ఆలస్యం అవుతుండడంతో గందరగోళం. నీట్ పీజీ కౌన్సిలింగ్ సమయంలో తెలంగాణ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీట్ పీజీ 2 విడతల కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు మిగతా రాష్ట్రాల విద్యార్థుల మాదిరిగా రాష్ట్ర విద్యార్థులకు అవకాశం లేకుండా పోతుంది. కోర్టు కేసుల పేరిట కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరించడంతో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రారంభమే కాకుండా పోయింది. ఫలితంగా తెలంగాణ విద్యార్థులు కేవలం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కే పరిమితం కావాల్సి వస్తుంది. దీంతో ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజ్ వంటి ఎంతో మెరుగైన పీజీ సీట్లను కోల్పోవాల్సి వస్తుందని కేయూలో పీజీ జనరల్ మెడిసిన్లో సీటు వచ్చిన ఓ విద్యార్థి వాపోయారు. తమ కౌన్సిలింగ్పై అటు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఏమాత్రం శ్రద్ధ లేదని దీనిని బట్టి అర్థమవుతుందని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు పేరిట కౌన్సిలింగ్ ఆలస్యం చేయడంతో ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ ర్యాంకులతో సీట్లు పొందిన నీట్ పీజీ అభ్యర్థులు తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. సో నిజంగా ఇల్లీగల్గా కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్నో అక్రమాలు చేస్తూ
ఇరుక్కపోయాడు అనమాట. నిజంగా చాలా కష్టపడి ఇష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకేమో సీట్లు ఉండవు. కొంతమంది మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తారు. ఎక్కడన్నా లేకపోతే ఖాళీలు ఉంటే దాన్ని కూడా అమ్ముకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. సో ఏ రకంగా చూసినా తెలంగాణకు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, మెడిసిన్ చదివినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. సింగిల్ పేజీలోకి ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్ 3 విభాగాలు ఒకే గొడుగు కిందకు. జనవరి తర్వాత ట్రైబ్యునల్స్ 2 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి. త్వరలో జీవో 58, 59 అప్లికేషన్ల పరిశీలన. 2 ఏళ్లు రెవెన్యూ పాలనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే భూములు దోచుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు ధరణిని సృష్టించారు. భూములు అప్పనంగా దోచుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు ధరణిని సృష్టిస్తే దాన్ని మ్యానిపులేట్ చేస్తూ మీ అందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పి గప్పాలు కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ భూమాత పేరుతో అది చేసినాం, ఇది చేసినాం, కమిటీలు వేసినాం, తోటకూర కట్ట చేసినాం, పాలకూర వేసినాం అని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, వీళ్లకు, ఈ రాజకీయ నాయకులకు, కాంగ్రెస్లో ఉన్నటువంటి పెత్తందారులకు, ఈ మంత్రులకు, ఈ కంత్రులకు అనుకూలంగా జీవోలు తెచ్చుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం. వాళ్ళు పోతే దోచుకోవడానికి వీలు, అప్పుడు ధరణి, ఇప్పుడు భూమాత. సామాన్యులకి మాత్రం లేదు. ఎట్లా చేంజ్ చేయాలో తెలియక గింజుకుంటున్నారు. మీరు చేసింది ఏంటి? భూమాత ద్వారా. ఈ రోజున మా తెలంగాణ ప్రజలకు భూమాతకు ఉన్నటువంటి ఓర్పు ఉన్నది, ఓపిక ఉన్నది కాబట్టే మీ ఆగడాలు నడుస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళ ఓపిక నశించిపోయే లోపలనే మీరు కొట్టుకపోతారు గాల్లో. ఏమైంది? భూమాత ఏమైంది చెప్పాలి పొంగులేటి. నీ బిడ్డ పేరు మీద ఆ భూములను మార్చుకోనికి మాత్రం భూమాత అనుకొస్తా. అది మా సామాన్య రైతులు సీసీఎల్ఏ చుట్టూ తిరుగుతూ ఉంటే, తెలంగాణ ప్రజలు ఆగమవుతూ ఉంటే వాళ్ళకి మాత్రం తొందరగా రావా పాస్బుక్లు? గిరిజన రైతులు భూములు నొక్కేనికి మాత్రం, నీ బిడ్డ పేరు మీద రాసుకోనికి మాత్రం పాస్బుక్లు భూమాత బాగా అనుకొస్తుంది పోర్టల్. నీకోసం పెట్టినారా భూమాతని? మీ కాంగ్రెస్ వాళ్ళ కోసం పెట్టినారా ఆ భూమాతని? వాళ్ళేమో ధరణి వాళ్ళ కోసం పెట్టుకున్నారు. నవీన్ మిట్టల్ని అడ్డు పెట్టుకొని వ్యవహారాలు నడిపినారు. సోమేష్ కుమార్ని అడ్డు పెట్టుకొని వ్యవహారాలు నడిపినారు. ఆ ధరణి అనే దరిద్రాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిండి ఓడాడు సోమేష్ కుమార్ గారు. ఏ బీహార్కి పారిపోయిండా? ఎక్కడ పారిపోయిండు? తీసుకొచ్చి ఏం చేయలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో మీరు ఉన్నారు ప్రభుత్వంలో. మీరు వచ్చి ఇప్పుడు భూమాత, ఓర్పు ఉండాలి, ఓపిక పట్టాలి అన్నట్టు మీరు దోచుక తింటున్నారు. ఐఏఎస్ అరవింద్ విచారణకు అనుమతినివ్వండి. జీఓపీటీకి సిఎస్ రామకృష్ణారావు లేఖ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరోసారి ఎంక్వైరీ. పర్మిషన్ ఇవ్వగానే ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు. ఐఏఎస్ అరవింద్ విచారణకు అనుమతినివ్వండి. డిఓపిటికి సిఎస్ రామకృష్ణారావు లేఖ. ఫార్ములా ఈ కార్ రేసు. ఫార్ములా ఈ కార్ ఒక్కటే కాదురా నాయన. ఇప్పుడు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కడుతురు కదా పెద్దగా, రంజిత్ రెడ్డి, ఈ అరవింద్ కుమారే దానికి మొత్తం ఇచ్చింది. ఏమి 7 కోట్లకో 10 కోట్లకో డీల్ మాట్లాడుకొని సంతకాలు పెట్టినారు వీళ్ళు. చాలా దందాలలో ఉన్నాడు ఈయన అరవింద్ కుమార్. అంతేకాదు దొంగను పట్టుకోవాలని చెప్పి లేఖ రాసినట్టున్నది. ఈ సిఎస్ రామకృష్ణారావు ఏమైనా తక్కువ తిన్నారా? బీఆర్ఎస్ హయాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇదే రామకృష్ణారావు ఉంటాడు ఫైనాన్స్ సెక్రటరీగా. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ఇదే సెక్రటరీ ఉంటాడు ఫైనాన్స్ సెక్రటరీగా, ఇదే రామకృష్ణారావు ఉంటాడు. తర్వాత బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే రామకృష్ణారావు ఉంటాడు. ఎన్ని బిల్స్ చేసినారు, ఆ బిల్స్ వెనకాల నీ ఆస్తులు ఎంత, నీ కథ ఎంత అని మాత్రం ఎవరు చెప్పరు. నకిలీ స్కిన్ స్పెషలిస్టులు
వైద్య అర్హత లేని వ్యక్తులతో ప్రచారం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్తో అట్రాక్ట్. డీప్ లేజర్ బర్స్, చెరగని పిగ్మెంటేషన్, ఫిల్లర్ల కారణంగా బాధితులకు ఇబ్బందులు. మెడివాయిస్ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి. తస్మాత్ జాగ్రత్త. స్కిన్ అది వేస్తాం, ఇది వేస్తాం. మన ఆత్మ సౌందర్యానికి ముందర ఏ సౌందర్యం కూడా పనికిరాదు. ఇంత పసుపు శనగపిండి ముందర ఏది పనికిరాదు నన్ను అడిగితే. జ్యూసులు, ఫ్రూట్స్ బాగా తినడం వల్ల అంతకుమించినటువంటి గ్లో ఇంకా ఏ స్కిన్ స్పెషలిస్ట్ ఇచ్చినా రాదు. మీరు కొంచెం ఏమంటారు అది ఇట్లాంటివి కొంచెం ఇప్పుడేదో వచ్చినాయి ఇక పర్మనెంట్ మేకప్ అని చెప్పి, పర్మనెంట్ మేకప్ అని, పర్మనెంట్ ఐబ్రోస్ అని చెప్పి, ఇవన్నీ కూడా కొంతమందికి క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్కి దారితీస్తాం. స్కిన్ క్యాన్సర్కు దారితీస్తాం. సో దయచేసి 1కి 10 సార్లు ఆలోచించుకోండి వెళ్ళే ముందర. మున్సిపాలిటీల విలీనంపై 3 గెజిట్ల విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. డిసెంబర్ 2 నుంచి TCURగా పరిగణింపబడినటువంటి స్పష్టీకరణ. నేడు భారత్కు పుతిన్ ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్న ప్రధాని మోదీ. రేపు శిఖరాగ్ర సదస్సులో ఇరువురి భేటీ. చెమరు వాణిజ్య లోటు, అమెరికా ఆంక్షలు, కార్మిక వలసలపై డిస్కషన్. S-400 అట్లాగే Su-57 బ్రహ్మోస్ అడ్వాన్స్ వేరియంట్లపై ఒప్పందాలు. హిల్ట్ పాలసీ లీక్పై సర్కార్ సీరియస్. విజిలెన్స్ విచారణకు నువ్వు ఇంకా మరి ఆ హిల్ట్ పాలసీని తీసుకొచ్చి అప్పనంగా లక్షల కోట్లు దోచుకున్నవాడి మీద లేవా నోటీసులు? నేను చెప్తున్నా కదా, మీకు అనుకూలంగా ఉండేటువంటి ఆఫీసర్లు సెక్రటేరియట్లో ఎవరు లేరు, అందరు అమ్ముడు పోయినారు, వాళ్ళకే తొత్తులుగా కోవట్లుగా పనిచేస్తున్నారు. హిల్ట్ పాలసీ అనేది మీరు అప్పనంగా దోచుకోవడం కోసం తెచ్చుకున్నటువంటి ఒక ప్రాజెక్టు. అప్పనంగా మీరు దోచుకు తినడానికి దీనికోసం మీకు 1,00,000 కోట్లు. ఎందుకంటే ఈ ఏవైతే మన ఏమంటారు అది కుత్బుల్లాపూరు ఏరియా మొత్తం కూడా హాట్ కేక్ ల్యాండ్స్. అక్కడ హాట్ కేక్ ఓకే, తరగని చిరునామాలాగా కుటుంబ సభ్యులు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు కూర్చొని తిన్న తరగనటువంటి ఆస్తుంది. మరి అక్కడ హిల్ట్ పాలసీ కావాలనే తీసుకొచ్చారు. మరి పటంచెర్ల తీసుకొస్తారా? బొల్లారంలో పటంచెర్ల ఇండస్ట్రియల్ ఏరియాలో తీసుకొస్తారా గిదే పాలసీ? ఇట్లా కూడా ఇవే ఉన్నాయి. రెండోసారి నేనే సీఎం. అది మీరు కాదు సార్ చెప్పాలి, మేము చెప్పాలి. తెలంగాణ మోడల్ సృష్టిస్తావు. అమ్మో, మీకు మన్మోహన్ సహకరించినట్లు మీరు నాకు సహకరించండి. వికసిత్ భారత్కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరుగండి. ప్రధాని మోడీని కోరిన సీఎం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకకు ఆహ్వానం. రెండోసారి నేనే సీఎం. 10 ఏళ్ళు నా సారథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనను అంతం చేసి ప్రజాపాలన తెచ్చుకున్న రోజు డిసెంబర్ 3. శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇదే. ఆయన ఆశయ సాధనలో 60,000 ఉద్యోగాలు భర్తీ. వచ్చే 6 నెలల్లో మరో 40,000 ఉద్యోగాల కల్పన. నెహ్రూ హయాం ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాళ్లను ఎన్నుకోవద్దు, మాతో కలిసి పనిచేసే వాళ్ళను ఎన్నుకోండి. హుస్నాబాద్లో బహిరంగ సభలో సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి 2 టర్ముల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా మీరు ఏకీభవిస్తారా? తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకున్నట్టు ఉన్నది. సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. తెలంగాణ ప్రజలకు మళ్ళా రెండవసారి కూడా రేవంత్నే ముఖ్యమంత్రిని చేయాలని ఉందని మీరు అనుకుంటున్నారా? అవుతాడని అనుకుంటున్నారా? హిందూ దేవుళ్ల అంశంలో సీఎం వ్యాఖ్యలపై బగ్గుమన్న బీజేపీ. హైదరాబాద్లో నిరసనలు, రేవంత్ దిష్టి బొమ్మల దహనం. కాంగ్రెస్ నేతలకు ఇతర మతాల దేవుళ్లను వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నా మాటలు వక్రీకరించారు, హిందూ దేవుళ్లను అవమానించడం పచ్చి అబద్ధం. జూబ్లీ హిల్స్లో డిపాజిట్ కోల్పోయిన నిరాశతో
బీజేపీ దుష్ప్రచారం చేసిన సీఎం. నేను ఇదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతున్నా, కాంగ్రెస్ నేతలకు ఇతర మతాల దేవుళ్ళను వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? యాక్చువల్గా నిన్న నేను రేవంత్ రెడ్డి గారికి నిన్న రేవంత్ రెడ్డి గారికి దేవుళ్ళ విషయంలో ఆల్రెడీ కౌంటర్ చేసిన. ఏమని, తిరుపతికి పోయినావు కదా రేవంత్ అన్న, నీకు కూడా 2 పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయినావా అని చెప్పి ప్రశ్నించిన. ఇప్పుడు నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డికి దమ్ము ఉంటే సమాధానం చెప్పండి. ఏమని చెప్తారు దమ్ముంటే? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో 600 కోట్లు దొరికినాయి కదా, ఆ కేసు ఏమైంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తెలంగాణ ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా రాకపోతే కిషన్ రెడ్డి స్టాండ్ ఏంది? ఏం మాట్లాడిండు? అడిగే దమ్ము ఉన్నదా? ఈ రోజున అక్రమాలు చేసుకుంటా పోయి దోచుక తింటా ఉంటే ఈ రోజున బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి? తెలంగాణలో బీజేపీలో అసలు సిసలైనటువంటి కార్యకర్తలను పక్కకు వదిలేసి అడ్డమైన కేటుగాళ్లకు తీసుకొచ్చి పెత్తనం ఇచ్చి బ్రోకర్లను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి కూర్చోబెడుతుంటే మరి ఈ విషయంలో మాట్లాడే దమ్ము కిషన్ రెడ్డికి లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. మీ తర్వాత ఒకడు పైకి రావాలని చెప్పి కిషన్ రెడ్డి కోరుకుంటుండా. మీరు ఎట్లనైతే ఒక కార్యకర్తగా సాదాసీదా కార్యకర్తల బీజేపీలో ఎదిగినరో, కేంద్ర మంత్రి అయినరో, మీరు కానీ లేకపోతే లక్ష్మణ్ గారు కానీ ఇంకొంతమంది కానీ కొత్తగా మాట్లాడేటోళ్ళని కానీ పనిచేసేటోళ్ళని కానీ బీజేపీలో పైసలు లేకపోయినా సరే బీజేపీ కోసం స్ట్రాంగ్గా పనిచేస్తాడు వీడు, ఇతన్ని మనం ఎదగనిద్దామనే ఆలోచన కిషన్ రెడ్డి గారికి ఉన్నదా? వాయిస్ ఉన్నటోని పక్కన పెట్టి, మాట్లాడేటోని పక్కన పెట్టి, మూటలు మోసేటోళ్ళనేమో మీ ముందర కూసబెట్టుకొని టికెట్లు ఇచ్చి పెత్తనం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మరి వీళ్ళందరినీ కూడా ఏరి పారేసే దమ్ములు మీకున్నాయా? వాళ్ళని మీ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసే దమ్ములు మీకున్నాయా? తెలంగాణ ప్రజల సంక్షేమాల గురించి ఎప్పుడన్నా కిషన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడినరా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ గురించి మాట్లాడితే మీరు కౌంటర్ ఇస్తున్నారు. అది కూడా అందరు మాట్లాడినాక మీరు మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడాలని చెప్పి. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల గురించి, యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడితే మీ గొంతు ఎక్కడ పోయింది? మూగబోయినాది. బీజేపీ ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉండడానికి కారణం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్. ఆ విషయం మీకు కూడా తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు, మీ మనస్సాక్షులకు తెలుసు. సరే, దీని గురించి కూడా నేను మాట్లాడా. మా నిరుద్యోగులు రోడ్డు మీద పడి నిరుద్యోగ భృతి రావట్లేదు అయ్యా అని చెప్పి అడుక్కుంటుంటే మాట్లాడాల్సినటువంటి తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ మా విద్యార్థుల ప్రాతిపదికన, మా నిరుద్యోగుల ప్రాతిపదికన నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది బట్టి విక్రమార్క అని చెప్పి ఎప్పుడన్నా ఇది కిషన్ రెడ్డి మాట్లాడిండా? మాట్లాడినారా? చెప్పారా కిషన్ రెడ్డి గారు? మాట్లాడినారా మీరు? ఎవరికన్నా ఒక హెల్ప్ అన్నా చేసిరా మీరు ఇప్పటివరకు? కిషన్ రెడ్డి గారి గడప దొక్కితే ఒక్కరికి చెప్పండి, మీరు ఎవరికైనా హెల్ప్ చేసిండ్రా? ఎవరికన్నా ఏమైనా సహాయం చేసిండ్రా ఇప్పటివరకు? ఒకరు ఎదగద్దు, ఒకరికి మేము సహాయం చేయం. పైగా పార్టీలో అందరికీ ఎవరు సోకాల్డ్ కొంతమంది బ్రోకర్లను తీసుకొచ్చి కూర్చోబెడతాం, వాళ్ళతోటి పనులు చేయించుకుంటాం. ఇంతే కదా సార్ కిషన్ రెడ్డి గారు? మంచిగా మాట్లాడేటోడికి పదవులు లేవు, ఓడిపోయేటోడికి పదవులు ఇవ్వాలి, బీజేపీ తెలంగాణ లేదని చెప్పి చేయాలి. ఒకవేళ తెలంగాణలో బీజేపీ వచ్చిందంటే కిషన్ రెడ్డి వల్లనో లేకపోతే ఇంకో వల్లనో రావాలి. ఇక మూడో వ్యక్తి వల్ల రావద్దు. ఇదే కదా. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడండి. బీజేపీ నాయకులకు చెప్తున్నా, తెలంగాణ ప్రజల క్షేమం సంక్షేమం గురించి మాట్లాడండి. హాస్పిటల్స్లో దిక్కు లేదు, మెడిసిన్స్ దాని గురించి మాట్లాడండి. వసతులు లేవు, దాని గురించి మాట్లాడండి. నిరుద్యోగ వృత్తి లేదు, దాని గురించి మాట్లాడండి. ఫీజు రియంబర్స్మెంట్ లేట్లే కిషన్ రెడ్డి గారు, దాని గురించి మాట్లాడండి. ఎన్నడన్నా మాట్లాడిండ్రా? మాట్లాడండి. భూతాల మాయ, 1000 కోట్ల బిగ్ దందా, లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్. బొమ్రాస్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా. 2001లోనే 143.13 ఎకరాల్లో ఏర్పాటైన రిసార్ట్ 2002లోనే 55.13 ఎకరాలను ప్లాట్లుగా చేసి విక్రయం. నాడు చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన 300 మంది నేడు అధికార పార్టీ నేత అండతో బినామీ కంపెనీ బిడ్డింగ్.
ఫిబ్రవరిలో 66.28 ఎకరాలు పొందిన కంపెనీ సామాన్యుల ప్లాట్ల కబ్జాకు ముఖ్య నేత, అనుచరుల కుట్ర, తెర వెనుక ముఖ్య సలహాదారు. ఎవరు ముఖ్య సలహాదారు? వేం నరేందర్ రెడ్డి. ఓకే, మాజీ ఎంపీ. రోడ్డుకు అడ్డంగా గేటు ఏర్పాటు, అడిగితే దాడులు, దిక్కున్న చోట చెప్పుకోండి దౌర్జన్యం, రాత్రి వేళ గస్తీ, పోలీసుల వత్తాసు, వెనుక పెద్దలున్నారని హితబోధలు, ఫిర్యాదుదారులనే పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడుతున్న వైనం, సూపర్ కాప్ జోక్యంతో 7 ఎఫ్ఐఆర్లు, పట్టని పోలీసులు, నమస్తే తెలంగాణను ఆశ్రయించిన భూబాధితులు. ఇదే భూబాధితులు, ఎస్ వెరీ గుడ్, నమస్తే తెలంగాణ జలడబట్టి వాళ్ళ కోసం ప్రధాన వార్త రాసింది, యాక్సెప్టెడ్. మరి మా నేరెళ్ళ బాధితుల గురించి నమస్తే తెలంగాణ ఎందుకు రాయలే? హరీష్ రావు, కేటీఆర్ మా దళిత బిడ్డలను ఊచకోత విధించి 300 మంది పోలీసులతోటి పిచ్చ కొట్టుడు కొట్టిస్తే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కూడా మ్యానిపులేట్ చేసింది. నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని, నేరెళ్ళ బాధితులకు బండి సంజయ్ గారు చేసినటువంటి న్యాయం ఏంటి? వాళ్ళకి చేసినటువంటి న్యాయం ఏంటి? ఓకే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, ఆ ఫైల్ ఏమైంది, ఏడమాయమైంది, ఏ కలుగులో దాక్కుందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, బండి సంజయ్ గారు చెప్పాలి, ఎందుకంటే అక్కడనే ఎంపీ కాబట్టి బీజేపీ పార్టీ చెప్పాలి. ఓకే, మరి ఇదే వార్త నమస్తే తెలంగాణ నేరెళ్ళ బాధితుల ఊచకోత చేసినటువంటి హరీష్ రావు, కేటీఆర్ అని ఎందుకు అప్పుడు రాయలే? ఇప్పుడు మీరు ఎట్లయితే రాస్తున్నారో వార్తలు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ తప్పులను రాయాల్సింది. దళిత బంధు నొక్కేసినటువంటి ఎమ్మెల్యేల గురించి నమస్తే తెలంగాణ ఎందుకు రాయలే? రైతు బంధు అన్న రైతులకు డైరెక్ట్గా అకౌంట్లోకి రావాలని కేసీఆర్ పెట్టిండు కాబట్టి అవి అకౌంట్లోకి పోయినాయి. ఆ రైతు బంధు కూడా మీ ఎమ్మెల్యేల ద్వారా పోవాలనుకున్నారు అనుకో, సర్వం నాకేస్తుండే గది కూడా మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది. ఇప్పుడు ఎట్లనైతే వార్తలు రాస్తున్నారో ఎప్పుడు కూడా ఇట్లనే రాయండి వార్తలు. ఓకే, అట్లా అని ఇగో లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్. ఎవరుంటారా బిగ్ బ్రదర్స్? కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి. ఈ ముఖ్య సలహాదారుడు అంటే ఓడు అవేం నరేందర్ రెడ్డి. వాళ్ళు వచ్చిందే దోచుకది నీకు ల్యాండ్లను. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినారు. సెటిల్మెంట్లు, గన్నులు, డెన్లు పట్టుకొని తిరుగుతున్నారు రోహిన్ రెడ్డి, చెంచాలు వీళ్ళంతా. దోచుకదనడానికే వచ్చిరు, మరి ఏం చేస్తాం? ఎవడు అడగాలి, ఎవడు మాట్లాడాలి? వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకా విచ్చినప్పటికీ దోచుక తింటున్నారు కదా బిగ్ బ్రదర్సు. మళ్ళీ ఒక పోస్ట్ కూడా లేదు, ఒక పదవి కూడా లేదు వాళ్ళకి, అయినా దోచుక తింటున్నారు. మరి మీనాక్షి నటరాజన్ కళ్ళు మూసుకొని ఉందా? ఆమె ఎందుకు వచ్చింది ఢిల్లీ నుండి తెలంగాణ ఇన్ఛార్జ్గా? అర్థమవుతలే. స్టార్టింగ్లో మాత్రం ఓ మీనాక్షి నటరాజన్, నేను కూడా పొగిడినా ఆ మీనాక్షి నటరాజన్ని. ఈ రోజున పొగిడినందుకు నా చొప్పుతో నేనే కొట్టుకోవాలనిపిస్తుంది. కళ్ళు మూసుకపోయినాయి మీనాక్షి నటరాజన్వి. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దందాలు చేస్తుంటే, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దందాలు చేస్తుంటే, వేం నరేందర్ రెడ్డి దందాలు చేస్తుంటే, రోహిన్ రెడ్డి గన్ను పట్టుకొని తిరుగుతుంటే కళ్ళు మూసుకపోయినాయా? ఏమైనాయి మీనాక్షి నటరాజన్వి? ఎందుకు మాట్లాడరు? ఎందుకు ప్రశ్నించరు? దోచుకోవడమే కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉంటే మరి ఇంకోటి కంప్లైంట్ ఇవ్వాలి. ఎస్, ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. లీడర్ ఎవరైనా, పార్టీ ఏదైనా ప్రశ్నించడమే మా ఓకే టీవీ ప్రధాన ఎజెండా. ప్రజల పక్షాన మాట్లాడమే, పోరాడమే మా ఓకే టీవీ ప్రధాన ఎజెండా. అందుకే అడుగుతున్నాను, దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్, నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.